హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సాన్వీస్ కిచెన్. ఇంట్లో ఏ కూర లేనప్పుడు మనకు చేసుకోవాలనుకునే కూర మొదట గుర్తొచ్చేది ఏంటిది? అదే అండి, ఉల్లిగడ్డ గుడ్డు కూర. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చేసేద్దాం పదండి. దానికోసం 2 ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. 3 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలు కట్ చేసుకుందాం. కొన్ని కరివేపాకులు కూడా తీసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించి దానిపై ఒక ఫ్రై ప్యాన్ని తీసుకుందాం. ఫ్రై ప్యాన్లో కూరకు సరిపడినంత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి 2-3 నిమిషాలు సిమ్లో ఉడికించుకోండి. ఉడికాక కూరకు సరిపడా ఉప్పు వేసుకొని, కూరకు సరిపడా పసుపు వేసుకొని కలుపుకోండి. ఈ పసుపు ఉప్పు మొత్తం ఉల్లిగడ్డలు పెట్టాలి కలుపుకోండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం తీసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోండి. 2-3 నిమిషాలు ఉడికించుకోండి. మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని అవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కూరలో వేసేసుకోండి. ఇప్పుడు టమాటాలు కూరలో మొత్తం కలిసేలాగా బాగా అటు ఇటు కలపండి. టమాటాలు మొత్తం కలిసాక ఇప్పుడు దానిపై మూత పెట్టుకొని ఒక 3-5 నిమిషాల వరకు ఉడికించండి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ బయటకు వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి కూర మొత్తం కలిపేసుకుందాం. కూరలో వేయడానికి 4 ఎగ్స్ని తీసుకోండి. ఇలా కూరల నుంచి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఒక 2-3 సార్లు బాగా కలపండి. ఇప్పుడు ఎగ్గులను కొట్టి జాగ్రత్తగా కూర మొత్తంలో కలిసేలాగా వేయండి. తిరిగి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికిస్తే ఇలా గుడ్లు సగం ఉడికిపోతాయండి. అప్పుడు మనం గరిటెతోనే ఇలా భాగాలుగా వేరు చేసుకుంటే ఈజీగా తిప్పడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు కూరకు సరిపడేంత కారం వేసేసుకొని బాగా కలపండి. కారం మొత్తం కూరకు పట్టేలాగా బాగా కలపండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి. కలిపితే ఇలా కలర్ వస్తుందండి. చూడడానికి చాలా బాగుంటుంది, తింటే మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరను మొత్తం వేసేసుకోండి. చూడడానికి ఎంతో బాగుండే ఎగ్ కర్రీ రెడీ అయింది. చూడడానికి కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. ఒకే ఒక 10 నిమిషాల్లో వండే వంట. ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా అతి తొందరగా చేసుకునే కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కూర ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలపండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీకోసం పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.